అందరికీ నమస్తే. మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీవీ5, ఏబిఎన్, తర్వాత ఇంకా మహా టీవీ వీటిని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తగానే ఇంకా ఎర్రగుడ్డ చూసిన ఆంబోతుల్లాగా రెచ్చిపోయే వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. అయితే వీళ్ళకన్నా నేనేం తక్కువ కాదంటూ సోషల్ మీడియాలో ఇంకో వ్యక్తి తయారయ్యాడు. ఆయన మన శ్రీనివాస్ గారు. ఆయనకి 2 ఛానళ్ళు ఉన్నాయి యూట్యూబ్లో. ఒకటి గుండు సూదే, ఇంకొకటి ఏపీ 175. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ వ్యక్తి గుండె సూది అనే పేరు మార్చి టీడీపీయే నా గుండె అని పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏపీ 175 అన్న పేరు మార్చి ఏపీ 164 అని పెట్టుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆ 164 మంది ఏం మాట్లాడతారో, ఆ కూటమి ఏం మాట్లాడుతుందో దాన్ని సపోర్ట్ చేద్దామనే చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎంత రెస్పాండ్ అవుతారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళకి ఎంత కక్ష ఉందో తెలియదు, కానీ ఈయనకి మాత్రం ఇంకా మనం చూస్తేనే అర్థమవుతుంది ఈయన మాటల్లో. ఫస్ట్ ఈ వీడియో చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా నిజంగా యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఈ కంప్లైంట్ అదానికి సంబంధించిన ఈ కేసులో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదా, అసలు పేరు లేదు కదా అని చాలా మంది వదిలేశారు. పేరు లేదు, ఏదో కోడ్ భాషలో మాట్లాడుకున్నారు అని చాలా మంది వదిలేశారు. కానీ ఈయనకి బాధ వచ్చేసింది. అందరూ జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు వదిలేస్తున్నారు, ఆయన పేరు అందరికీ తెలియాలి, నేను చెప్తానని చెప్పని ఆ ఐటీడీపీ సోషల్ మీడియాలో ఉన్న మన ఐటీడీపీకి మించి ఈయన ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. కానీ నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అధికారంలో ఆ కంప్లైంట్లో నా పేరు ఎక్కడ ఉంది, నా పేరు లేదు, నా పేరు ముందే ఏమన్నా ఈనాడు ఆంధ్రకి ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా, నాకు లంచం ఇచ్చారని అన్నాని ఏమైనా ఫోన్ చేసి చెప్పారా, వీళ్ళు కావాలని ఉద్రేకులు రాస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. గంటల్లో నాకు క్షమాపణ చెప్పకపోతే వాళ్ళ మీద 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తాను అని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కానీ ఎవరు ఏం మాట్లాడకూడదు. ఆగస్టు 2021లో గౌతమ్ గారిని చీఫ్ మినిస్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారిని పర్సనల్గా కలిశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 2021 అంటే ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారే. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రాశారు వైఎస్ జగన్ అండ్ ఆయన బహుశా అదేనేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఆ తర్వాత ఎట్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దట్ మీటింగ్ అంటే ఆ మీటింగ్ లో లేదా ఆ మీటింగ్ యొక్క సంబంధిత వ్యవహారాల్లో భాగంగా పర్యావసనంగా గౌతమ్ అదాని పెయిడ్ ఆర్ ప్రామిస్, అక్కడ చూడండి, పెయిడ్ ఆర్ ప్రామిస్డ్, అదే చేయడం కానీ లేదా ఇస్తానని మాట ఇవ్వడం కానీ. అది ఇంతకీ వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. ఈ అమెరికన్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా క్లారిటీ లేదు ఇంతకీ ఇచ్చేసాడా, ఇస్తానని ప్రామిస్ చేశాడా అని. ఈయన మాత్రం కన్ఫర్మ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకొని ఆ కాంట్రాక్ట్ ఓకే చేశాడు. significantly larger than the Odisha power supply agreement was greater than the paid to the Odisha government officials by others. అదాని వెళ్ళి గౌతమ్ అదాని వెళ్ళి చీఫ్ మినిస్టర్తో మాట్లాడాడని చెప్పాడు, కానీ గౌతమ్ అదాని చీఫ్ మినిస్టర్కే డబ్బులు ఇచ్చాడని చెప్పని రాయలేరు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ వాస్ అప్రాక్సిమేట్లీ $200 million. చూసారా ఆ ప్రైస్ ఆ అంశం విలువ $200 million. అరౌండ్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ అగ్రీడ్ in principle to execute a power supply agreement with SECI that would directly benefit Adani Green and Ajay. Around the same time Andhra agreed principle అక్కడ సెకీ అని చదువుతాడు. మళ్ళీ మీడియేటర్ సెకీ ఉంది, సెకీతో వెళ్ళి డీల్ చేసుకోలేదని చెప్పని అడగడానికి వచ్చాడు. అడిగితే వాళ్ళు వెళ్ళి సెకీ దగ్గర డీల్ ఓకే చేసుకున్నారు అని చెప్పని అంటాడు. కానీ మళ్ళీ గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చాడని చెప్తాడు. మళ్ళీ సెకీ అంటే ఏంటి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. అది ఇదే కూటమిలో ఇప్పుడు ఉంది కదా బీజేపీ. ఆ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ఈ వ్యక్తిని కూడా పిలిచారు, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా కూర్చోబెట్టి నీకు తెలిసిన విషయాలు కూడా చెప్పు బాబు అని చెప్పని అడిగారు. ఇక చాలా పాయింట్లు నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దేశం మొత్తం ఎక్కువ రేటు కొంటున్నాం, మనం తక్కువ రేటు కొన్నాం కదా. ఇక్కడ వినండి, ఈ మహానుభావుడు లాజిక్ వినండి, ఇంకా బుర్రలు పాడవుతాయి అనమాట మనకి. మంచిది దేశం అన్నారు, నేను 249 పైసలకే కొన్నాను కదా. ఆ మాటకు వస్తే 2012లో సోలార్ విద్యుత్ యూనిట్ ₹12, 2016-17 వచ్చేసరికి సోలార్ విద్యుత్ యూనిట్ ₹6, ₹6.99. ఇవన్నీ కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండానే, దేశం మొత్తం మీద ₹2 అవి కలిపితే ఇంకా ఎక్కువే. మళ్ళీ 2000
డిమాండ్ ఎక్కువ కాబట్టి రేట్ ఎక్కువ. మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ. మార్కెట్లో ఉత్పత్తి ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఇంతకీ సెకీతో పూర్తి ఒప్పందం ఏంటి ఈ వ్యక్తికి కూడా తెలియదు. ఇంతకీ ఇంటర్స్టేట్ ఛార్జెస్ లేవు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవని చెప్పని సెకీ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాతే ఆ అగ్రిమెంట్ అనేది గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈయన మాత్రం ఫీల్ అయిపోతాడు అనమాట. ఏంటి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయి ఖచ్చితంగా, లేవని అక్కడ మనం లేవని ఏమన్నా చెప్తే ఈయనకి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడేమో అని భయమేసే అంత ఫేస్ కవలికలు మార్చేసి మాట్లాడతాడు ఈ వ్యక్తి. చూడండి, ఎందుకంటే సోలార్ ప్లాంట్లు వెచ్చలవిడిగా వస్తున్నాయి. పైగా ఎక్కడో రాజస్థాన్ లో తయారు చేసింది 2000 కిలోమీటర్లు దాటి మనకు వచ్చేసరికి ఖచ్చితంగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ పడతాయి, ఖచ్చితంగా పడతాయి. చెప్తున్నారు. పడవు అని చెప్పడానికి ఏమైనా డాక్యుమెంట్ ఉందా, ఎవిడెన్స్ ఉందా? ఉంది స్వామి, వెళ్ళి సెక్కి ఇచ్చిన అగ్రిమెంట్ చదువు. ఎప్పుడైనా వేరే రాష్ట్రాల్లో విద్యుత్ తయారైతున్నప్పుడు వేరే రాష్ట్రాలకు వచ్చినప్పుడు ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి. వీళ్ళు ఉండవు అని చెప్తున్నారు. ఉండవు అని చెప్పడానికి ఏమైనా అగ్రిమెంట్ లో కాబట్టి సన్మానిస్తారో తిట్టుకుంటారో ఏం చేస్తారో ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక అబద్ధం చెప్పి నన్ను సన్మానించండి, నేను మంచి చేశానని చెప్పడం ఈయనకి ఎంత బాధ వచ్చేస్తుందో. జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్పుకుంటుంటే ఈయనకి బాధ వస్తుంది. అంటే ఆయన మంచి అని చెప్పుకోకూడదు, ఆయన తిట్టుకుంటే కనుక వీళ్ళకి చాలా బాగా వినడానికి హ్యాపీగా ఉంటుంది అనమాట ఈయనకి. ఎందుకు ఈయనకి ఇంత అక్కస అర్థం అవ్వదు. ఆ వీడియో మొత్తం చూస్తుంటే ఒక్కొక్క టైంలో ఈయనకి హార్ట్ అటాక్ వచ్చేద్దేమో అని భయం వేసింది నాకు. ఒక బయాస్ న్యూస్ తప్పే వేరే న్యూస్ ఏది మాట్లాడినా టీడీపీకి కూటమికి అనుకూలంగా ఉన్న వీడియోస్ మాత్రమే ఈయన చేస్తాడు. మీరు కావలిస్తే నేను చెప్తున్నాను కాదు, మొత్తం ఒకసారి ఆయన ఛానల్స్కి 2 ఛానల్స్కి వెళ్ళండి. ఆ 2 ఛానల్లో మీరు వెతకండి. గుండు సూది అని ఒకటి ఉంటుంది, AP 175 అని ఒకటి ఉంటుంది. ఆ ఛానల్గా పేరు ఎందుకు పెట్టుకున్నాడో కూడా తెలియదు. ఆ గుండు సూది అని తీసేసి టీడీపీయే నా గుండి అని చెప్పని ఒకటి పెట్టుకుంటే, AP 164 అని చెప్పని ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది ఈ వ్యక్తి. ఎందుకు ఆ ఛానల్ పేరు, ఎందుకు ఆ ముసుగు, ఆ సోషల్ మీడియా అనే ముసుగు ఎందుకు, ఈ ఛానల్ పేర్లు అనే ముసుగు ఎందుకు? డైరెక్ట్గా ఒక పసుపు కండువ వేసుకొని నేను టీడీపీ నాయకుడినే అని చెప్పని చెప్పచ్చు కదా క్లియర్గా. అలా ఎంతమంది లేరు? మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ఉన్నారు కదా, వెంకటకృష్ణ, TV5 మూర్తి, మహాన్యూస్ వంశీ, సాంబశివరావు. శ్రీనివాస్ గారు, మీరు ఎల్లకాలం టీడీపీ ఉంటుందని భావించొద్దు, లేదా కూటమి ఉంటుందని భావించొద్దు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటకి కూడా సమాధానం, మీరే కాదు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.